హరి ఓం. गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु. ओं श्री महागणाधिपतये नमः. ओं श्री महासरस्वत्यै नमः. ओं श्री गुरुभ्यो नमः. हरि ओं. ओम प्रसार माध्यम द्वारा प्रसारीभूत भारतीय संस्कृति अंतर्भागे ऋग्वेद अध्ययन कार्यक्रमे एतत् कार्यक्रमाय सर्वेभ्यः संदर्शकेभ्यः संस्कृत विद्यार्थिभ्यश्च हृदयपूर्वक स्वागतम्. गत भानुवासरे अष्टम मंडले द्वितीय तृतीय प्रथम द्वितीय तृतीय अनुवाक अनन्तरं विशेषाः तेषां विशेषाः तन्मन्त्रद्रष्टारं च वयम् अजानम्. अद्य अगस्त्य महर्षि विशेषाः अनिलस्य अनलस्य आपस्य सूक्त विशेषाश्च अध्ययनं करवामहे. క్రిందటి ఆదివారం నాడు ఋగ్వేదంలోని 8వ మండలంలో 1, 2, 3 అష్టకాల్లో ఉన్నటువంటి అష్టవసుల సూక్తాలు ఏమిటో తెలుసుకుందాం. ఆ అష్టవసుల సూక్తాల్లో ప్రత్యేకంగా అగస్త్య భగవానుల వారు దర్శించినటువంటి అనిల అనల ఆప సూక్తాల గురించి మనం పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మిగిలిన విశేషాలు తెలుసుకుందాం. ప్రథమతః నారాయణోపనిషత్ మనన కృత్వా తదనంతరం ఏతత్ కార్యక్రమే ప్రవిశామః. ముందుగా నారాయణోపనిషత్తు చదివి మననం చేసుకుని తర్వాత కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ఓం అథ పురుషోఖ వై నారాయణో కామయేత ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్వాదశాదిత్యా రుద్రావసవః సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఇది ఋగ్వేద సూక్తం. ఓం అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః ద్యావా పృథివ్యౌ చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణః న ద్వితీయోస్తి కశ్చిత్ య ఏవం వేద సవిష్ణురేవ భవతి ఇది యజుర్వేద సూక్తం. ఓం ఓమిత్యగ్రే వ్యాహరేత్
నమ ఇది పశ్చాత్ నారాయణాయ ఇది పంచ అక్షరాణి ఓం ఇత్యగ్రే వ్యాహరేత్ నమ ఇది పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓం ఇత్యేకాక్షరం నమ ఇది ద్వే అక్షరే నారాయణాయ ఇది పంచ అక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోగ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి అనపబ్రువః సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యగుం రాయస్పోషం గౌపత్యం తతో మృతత్వమశ్నుతే తతో మృతత్వమశ్నుత ఇతి య ఏవం వేద ఇది సామవేద సూక్తం. ఓం ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తానేకథా సమఫలత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయ ఇది మంత్రోపాసకః వైకుంఠభవనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదన ఓం కారణరూపమకార పరబ్రహ్మ ఓం ఏతదథర్వశిరో యోధీతే ఇత్యథర్వవేద సూక్తం. ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశేతి సాయమధీయానో దివసకృతం పాపం నాశేతి మాధ్యందినమాదిత్యాభిముఖోధీయానః పంచపాతక ఉపాతకాత్ ప్రతిముచ్యతే సర్వవేదపారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుజ్యమవాప్నోతి శ్రీమన్నారాయణ సాయుజ్యమవాప్నోతి ఇత్యుపనిషత్తు. సందర్శకులు కొంతమంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను అడిగిన మీదట ఇది వేదాలకు సంబంధించిన కార్యక్రమం గనక తప్పకుండా నారాయణోపనిషత్తు ముందు చెప్పండి, రోజు వినటం వల్ల సర్వవేద పారాయణ పుణ్యం వస్తుందని చెప్తున్నారు కదా, అటువంటి పుణ్యఫలం ఈ వ్యాసపీఠం ద్వారా అందరికీ అందించండి అని సందర్శక మహాశయులు కోరడం వల్ల ఇక నుంచి ప్రతి ఆదివారం కూడా జరిగే ఈ కార్యక్రమంలో నారాయణోపనిషత్తు మననం చేసుకుందాం. ఇప్పుడు మనం అగస్త్య భగవానుల వారు దర్శించినటువంటి అనిలహ అనలహ ఆపహ ఆ ముగ్గురు యొక్క సూక్తాలు చదువుదామండి. అనిలహ అంటే వాయుదేవుడు, అనలహ అంటే అగ్నిహోత్రుడు, ఆపహ అంటే వరుణదేవుడు. వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు ఈ ముగ్గురు యొక్క అనుగ్రహం లేనిదే చరాచర ప్రపంచంలో అణువు దగ్గర నుంచి మహత్తు దాకా ఏది కదలలేదు. వీరి గురించి ఈ ముగ్గురిని గురించి సూక్తాలు చెప్పారు. గాయత్రి ఛందస్సు ఋగ్వేదంలో 33 దేవతల గురించిన మంత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. దాదాపుగా 10,750 మంత్రాలు సూక్తాలు ఉన్నాయి. ఋగ్వేదంలో 10,750 సూక్తాలు ఉన్నాయి. ఆ 10,750 సూక్తాలను కూడా 10 మండలాలుగా 10 విభాగాలుగా చేశారు. అందులో ఒక్కొక్క సూక్తాన్ని ఎవరు దర్శించారు, మంత్రద్రష్ట ఎవరు, అది ఏ ఛందస్సులో ఉంది, దానికి అధిదేవత ఎవరు, ఆ మంత్రాన్ని అధ్యయనం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా ప్రతి మంత్రానికి ముందు చెప్తుంటారు. ఇప్పుడు అనిలస్య అనలస్య ఆపస్య మంత్ర ఉచ్చారణాత్ మంత్ర మననాత్ కో విశేషో పుణ్యో భవతి ఇది గత కార్యక్రమే అధ్యయనం కరవామహి, అధ్యయనం అకరవామ. అనిల అనల ఆప సూక్తాలు చదవడంలో ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కిందటి ఆదివారం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ సూక్తాలు ఏమిటో చూద్దాం. మొత్తం 33 దేవతల్లో 8 మంది వచ్చేసారు. ఇప్పుడు 8 మందిలో 3 వస్తున్నారు. తర్వాత 5 గురించి చెప్పుకుందాం.
అసలు ఎవరు 33 దేవతలు ఋగ్వేదంలో వర్ణించబడినటువంటి దర్శించబడినటువంటి దేవతలు? 42 మంది మహర్షులు, 18 మంది ఋషిపత్నులు, మొత్తం 60 మంది మంత్రద్రష్టలు ఉన్నారు ఋగ్వేదంలో. ఈ 60 మంది మంత్రద్రష్టలు దర్శించినటువంటి మంత్రాలు 10,750 సూక్తాలు. సూక్తం అంటే మంత్రముల సముదాయం. ఇవి మొత్తం 10 మండలాల్లో విభజించబడ్డాయి. మొత్తం 7 రకాల ఛందస్సులు ఉపయోగించారు. మొదటిది గాయత్రి ఛందస్సు, రెండవది ఉష్ణిక్ ఛందస్సు, మూడవది అనుష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు తర్వాత మనకి బృహతి ఛందస్సు ఉంది. దాని తర్వాత పంక్తి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, జగతి ఛందస్సు, మొత్తం 7 ఛందస్సులు. ఈ 7 ఛందస్సుని కూడా ఇక్కడ వ్యాఖ్యాతలు ఎలా వర్ణించారంటే, సాయణాచార్యులు వారు వేదాలకు 4 వేదాలకు మహాభాష్యం రాసిన మహానుభావులు సాయణాచార్యులు వారు, విద్యారణ్య స్వాముల వారి సోదరులైన ఈ సాయణాచార్యులు వారు ఏం చెప్పారంటే, మనకు ప్రత్యక్ష భగవానుడు సూర్యభగవానుడు, ఆ ఆదిత్యుడు యొక్క సప్తాశ్వాలు ఉన్నాయి, ఆ 7 అశ్వాలు 7 ఛందస్సులు అని చెప్పారు. సూర్యభగవానుడి యొక్క సప్తాశ్వాలు కూడా 7 ఛందస్సులు. గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, బృహతి ఛందస్సు, పంక్తి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, జగతి ఛందస్సు. అటువంటివి ఛందస్సులు. గాయత్రి ఛందస్సులో పాదానికి 6 అక్షరాలు ఉంటాయి, ఉష్ణిక్ ఛందస్సులో 7 అక్షరాలు ఉంటాయి, అనుష్టుప్ ఛందస్సులో 8 అక్షరాలు ఉంటాయి పాదానికి. తర్వాత బృహతి ఛందస్సులో 9 అక్షరాలు, పంక్తి ఛందస్సులో 10 అక్షరాలు, త్రిష్టుప్ ఛందస్సులో 11 అక్షరాలు, జగతి ఛందస్సులో 12 అక్షరాలు. ఇప్పుడు మన ఈ 3 మంత్రాలు 3 సూక్తాలు కూడా గాయత్రి ఛందస్సులో ఉన్నాయి. ఒకసారి ఆ మంత్రాలు ఒకసారి చూద్దాం. గాయత్రి ఛందస్సులో ఉంది కనుక దీన్ని ఏమంటారంటే అనిల గాయత్రి, అనల గాయత్రి, ఆపో గాయత్రి అంటారు. ఆపస్. అనిల గాయత్రి హరి ఓం అనంతత్వాయ విద్మహే వాయువేగాయ ధీమహి తన్నో అనిల ప్రచోదయాత్. ఇక్కడ విశేషం ఏంటంటే, గాయత్రి ఛందస్సును శ్లోకంలో రాసేటప్పుడు 4 పాదాల్లో ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలు చొప్పున 4 6 24 అక్షరాలు నిర్దేశిస్తారు. మంత్రాల్లో చెప్పేటప్పుడు గాయత్రి ఛందస్సును 3 పాదాల్లోనే రాస్తారు. సంధ్యావందనం చేసినప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి, గాయత్రి ఛందః విశ్వామిత్ర మహర్షి దేవత, మంత్రద్రష్ట విశ్వామిత్ర ఋషి. విశ్వామిత్ర మహర్షి దర్శించాట గాయత్రి ఛందస్సును మొట్టమొదట. త్రిపదా గాయత్రి, చతుర్వింశత్యక్షరా గాయత్రి అని చెప్పారు. అంటే మంత్రాల్లో చెప్పేటప్పుడు అది 3 పాదాల్లోనే రాయబడుతుంది. అప్పుడు పాదానికి 8 అక్షరాలు వస్తాయి, 8 3 24 అక్షరాలు వస్తాయి. దాని ప్రకారం ఇప్పుడు చూడండి, అనిల గాయత్రిలో అనంతత్వాయ విద్మహే 8 అక్షరాలు చూడండి. అనంతత్వాయ విద్మహే వాయువేగాయ ధీమహి తన్నో అనిల ప్రచోదయాత్. ఇది అనిల గాయత్రి, వాయుదేవుడి గురించి చెప్పినటువంటి గాయత్రి. అనంతత్వాయ విద్మహే, అనంతుడు వాయుదేవుడు, అనంతత్వ ఆయన తత్వం అనంతం. అనంతత్వాయ విద్మహే, ఆయన గురించి మనం తెలుసుకుందాం. వాయువేగాయ ధీమహి, ఆయన యొక్క వేగం అపరిమితమైన వేగం, ఆయనకు ఆయనే సాటి వాయువేగం, అటువంటి వేగం గలవాడు అని మనం ధీమహి గుర్తించాలి, ధారణలో పెట్టుకోవాలి. తన్నో అనిల ప్రచోదయాత్. తత్ అటువంటి అనిలహ ఆ వాయుదేవుడు నహ మనందరినీ కూడా ప్రచోదయాత్ రక్షించుగాక. ఇది అనిల సూక్తం. ఇంకా అనల సూక్తంలో ఏం చెప్పారు అగస్త్య మహర్షి? జ్వాలా తత్వాయ విద్మహే
హవ్యవాహాయ ధీమహి జ్వాలాతత్వాయ విద్మహే హవ్యవాహాయ ధీమహి తన్నో నలః ప్రచోదయాత్. జ్వాలాతత్వాయ విద్మహే, ఆయన యొక్క స్వభావం జ్వాలాతత్వం. వెలుగు వేడి అగ్నిదేవుడి యొక్క లక్షణాలు. వెలుగు వేడి. జ్వాలాతత్వాయ విద్మహే హవ్యవాహాయ ధీమహి. అటువంటి జ్వాలాతత్వం కలిగిన మహానుభావుని గురించి మనం తెలుసుకుందాము. హవ్యవాహాయ ధీమహి, మనం ఆ అగ్నిహోత్రుడి యొక్క జ్వాలల్లో, ఆయన యొక్క జ్వాలల్లో వేసేటువంటి హవ్యాన్ని ఆయన తీసుకువెళ్ళి దేవతలకు సమర్పిస్తాడు. అంచేత ఆయన హవ్యవాహ అన్నారు. అటువంటి హవ్యవాహుడికి నమస్కారము. తన్నో నలః ప్రచోదయాత్. తత్ నహ అనలహ ప్రచోదయాత్. తత్ అటువంటి అనలహ ఆ అగ్నిదేవుడు నహ మనల్ని కూడా ప్రచోదయాత్ రక్షించుగాక. ఇంకా ఆపస్సూక్తం. జలతత్వాయ విద్మహే వరుణదేవాయ ధీమహి తన్నో ఆపః ప్రచోదయాత్. జలతత్వాయ విద్మహే వరుణదేవాయ ధీమహి తన్నో ఆపః ప్రచోదయాత్. జలతత్వాయ విద్మహే, జలము ఆయన యొక్క స్వభావం. జలం యొక్క స్వభావం ఏంటండి? పునర్గచ్చతి శీతతాం. ఎంత ఉష్ణం చేసినా కూడా అది చివరికి శీతత్వంలోకి వెళ్ళిపోతుంది. దాని సహజ స్వభావం చల్లదనం. అది జలతత్వం. స్వభావో నోపదేశేన శక్యతే కర్తుమన్యథ. దాని ఉదాహరణగా చెప్తారు కవులు. స్వభావ నా ఉపదేశేన శక్యతే కర్తుమన్యథ. స్వభావ, మానవుడి యొక్క స్వభావం ఉపదేశాలు చేయడంతో అన్యథా కర్తుం, మార్చడం కోసం, ఆ స్వభావాన్ని మార్చడానికి నశక్యతే, సాధ్యం కాదు. దానికి ఏమిటి ఉదాహరణ? సుతప్తమపి పానీయం పునర్గచ్చతి శీతతాం. ఇది జలతత్వాన్ని గురించి అక్కడ చెప్పారు. సుతప్తమపి పానీయం పునర్గచ్చతి శీతతాం. పానీయం, నీటిని సుతప్తమపి బాగా మరగబెట్టినప్పటికీ కూడా, బాగా కాచినప్పటికీ కూడా పునర్గచ్చతి శీతతాం, కొంతసేపటికి మళ్ళీ శీతత్వం పొందుతుంది. ఎందుకు? దాని స్వభావం అది. అలాగే స్వభావం మార్చడం సాధ్యం కాదు. ఎంత గొప్ప శ్లోకం చెప్పారు చూడండి, గొప్ప సుభాషితం. మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. స్వభావోనోపదేశేన శక్యతే కర్తుమన్యథా. మానవ స్వభావాన్ని, జంతు స్వభావాన్ని, ఏదైనా సరే స్వభావం పుట్టుకతో వచ్చినటువంటిది. పుట్టుట గిట్టుట కొరకే. పుట్టినతో వచ్చింది, పుడకలతో కానీ మారదు. అది ఓ సామెత ఉంటుంది, తెలుగులో చెప్పుకుంటుంటాం. స్వభావో నోపదేశేన శక్యతే కర్తుం అన్యథా. స్వభావ నా ఉపదేశేన శక్యతే కర్తుం అన్యథా. సంస్కృత భాషా విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ పదవిభాగం. స్వభావ నా ఉపదేశేన శక్యతే కర్తుం అన్యథా. స్వభావము, గుణము, మానవీయ తత్వము, జంతుతత్వము ఉపదేశం చేయడం చేత, మంచి మాటలు చెప్పడం చేత, అన్యథా కర్తుం మరో విధంగా దాన్ని మార్చడానికి నశక్యతే సాధ్యం కాదు. ఏమిటి ఉదాహరణ? ఉదాహరణ చెప్తే కానీ మనకు పూర్తిగా ధారణలో ఉండదు. అందుకోసం ఉదాహరణ కూడా చెప్పారు. సుతప్తమపి పానీయం పునర్గచ్చతి శీతతాం. పానీయం నీరు సుతప్తమపి బాగా కాచబడినప్పటికీ పునః మళ్ళీ శీతతాం గచ్చతి చల్లదనం పొందుతుంది కదా, సహజం అది. దాని స్వభావం, దాని యొక్క గుణం చల్లదనం. చూడండి ఎంత మనోహరమైన శ్లోకం, అద్భుతమైన శ్లోకం. ఇక్కడ మనం ఎందుకు చెప్పామంటే ఇక్కడ జలతత్వం గురించి చెప్పుకున్నాం. జలతత్వాయ విద్మహే వరుణదేవాయ ధీమహి తన్నో ఆపః ప్రచోదయాత్. జలతత్వాయ విద్మహే, జలం యొక్క తత్వం ఏమిటో మనం తెలుసుకుందాం. వరుణదేవాయ ధీమహి, జలానికి అధిదేవత వరుణదేవుడు. తన్నో ఆపః ప్రచోదయాత్, ఆ ఆపహ వరుణదేవుడు మనల్ని అందరినీ కూడా, తద్ వరుణదేవ, ఆ వరుణదేవుడు మనల్ని అందరినీ ప్రచోదయాత్ రక్షించుగాక. ఈ విధంగా అనిల, అనల, ఆప సూక్తాలను దర్శింపజేశారు
మహానుభావుడు అగస్త్యుడు. ఇంకా ఈ అగస్త్య భగవానుల వారు ఆయన ఎంత విశేషమైన ప్రతిపత్తి గలవాడంటే అద్భుతమైన శక్తి గలవాడండి. కుంభ సంభవుడు అంటారు ఆయన్ని. కుంభ సంభవుడు ఓ కుండలోంచి ఆవిర్భవించాట. ఆ కుండలో ఉన్నవేమిటి? నీళ్లే. ఆపహ. మరి అందులో ఉన్నవేమిటి? అనిలహ అనలహ, ఆ రెండు ఉన్నాయట. నీటిలో అగ్ని ఉండటం ఏమిటండి? ఉంటుంది. బడబానలం సముద్రంలో ఉండదు. బడబానలం సముద్రంలో ఉంటుందండి. బడబా అంటే ఆడగుర్రం యొక్క ముఖం. బడబా అంటే అశ్వము. స్త్రీ అశ్వస్య, అశ్వస్త్రియ ముఖం బడబా. ఆడగుర్రం యొక్క ముఖాన్ని బడబా అంటారు. ఆడగుర్రం యొక్క ముఖం, ఆడగుర్రం మగగుర్రం తేడా ఉంటుందంటే ఉంటుంది కనుకనే చెప్పారు ప్రత్యేకంగా బడబా అని. బడబా అంటే ఆడగుర్రం ముఖం. ఆ ముఖం ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో సముద్ర గర్భంలోంచి ఎప్పుడు మండుతూ ఉంటుంది. అది ఆ పై నీటిని హరిస్తూ ఉండటం వల్లే ఎన్ని నదులు కలిసినా, వర్షాలు పడే ప్రవాహాలు సముద్రంలో కలిసినా, నదీ ప్రవాహాలు సముద్రంలో కలిసినా, ఏటి ప్రవాహాలు సముద్రంలో కలిసినా ఆ సముద్ర అవధి అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే అధికమైన దాన్ని అంతటిని కూడా ఆ బడబ లాగి తీసేసుకుంటుంది. ఆ బడబ యొక్క స్వభావం వల్లనే అక్కడ సమీపంలో అక్కడ ఉన్నటువంటి సముద్ర గర్భంలో ఉన్న పర్వతాలకు అగ్నితత్వం వస్తుంది. అగ్నిపర్వతాలు ఈ బడబ యొక్క తత్వం వల్లనే వచ్చాయి. అది బడబ. మరి అందులో నీళ్ళలో లేదా? అది అసలు నీటి రసాయనిక శాస్త్ర ప్రకారం, రసాయన శాస్త్రాన్ని అనుసరించి నీటి యొక్క మూలకాన్ని విభజిస్తే అగ్నితత్వం వస్తుంది. అందుకే కదా మనకి సృష్టి క్రమంలో ఏం చెప్పారు? ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ ఆపః పృథివీ. ఇది క్రమం. ఆకాశాద్వాయు మొదట ఉన్నది శూన్యం. ఆ శూన్యంలో ఒక్కసారిగా ఉద్భవించింది వాయువు. ఆకాశాద్వాయు వాయోరగ్ని. ఆ వాయువులోంచి వచ్చింది అగ్ని. అగ్నేరాపహ, అగ్నిలోంచి ఉద్భవించింది ఆపహ, నీరు. ఆపః పృథివీ, ఆ ఆపస్సులోంచి ఏర్పడిందే పృథివీ, జలమధ్యంలో వచ్చినటువంటి భూభాగం. ఇది క్రమం. కనుక జలంలో అగ్నితత్వం ఉంది, వాయుతత్వం ఉంది. అటువంటి రెండు తత్వాలు ఆ కుంభంలో ఉన్నాయట. అంటే అగ్ని అంశతోనూ వాయువు యొక్క అంశతోనూ జలకుంభంలోంచి ఉద్భవించిన మహానుభావుడు అగస్త్యుడు. ఆయన గొప్ప శక్తిమంతుడు కనుకనే ఈ ఋషుల యొక్క జననం చాలా విశేషంగా అద్భుతంగా ఉంటుందండి, విచిత్రంగా ఉంటుంది. వ్యాస భగవానుల గురించి కూడా చెప్తారు. సత్యవతీదేవి, పరాశరుడు, ఆ దంపతులకు జన్మించిన మహానుభావుడు వ్యాసుడు, వేదవ్యాసుడు, బాదరాయణుడు. ఆ సత్యవతి సద్యోగర్భం ఆవిడది. ఋషుల యొక్క గొప్ప శక్తి అది. ఆ ఋషి ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నాడు అంటే ఆ వివాహం అవుతుంది, క్షణాల్లో అయిపోతుంది, వెంటనే సద్యోగర్భం వచ్చేస్తుంది. మానవులకు ఋషులకు తేడాదే. ఋషులు దివ్యశక్తి గలవాళ్ళు. మానవులైతే 9 మాసాలు మొయ్యాలి ఆ శిశువును. ఇక్కడ అలాగా సద్యోగర్భం, వెంటనే ఆవిడ గర్భవతి అయిపోయింది, పూర్ణ గర్భవతి. ఆ సద్యోగర్భంలోంచి ఉద్భవించిన వాడు ఋషులు. ఇంకో విశేషం అంటే ఉద్భవించిన వెంటనే వాళ్ళు 10 ఏళ్ల వాళ్ళు అయిపోతారు. 8 అష్టవర్ష బాలకుడు అయిపోతాడు. అంటే వాడికి శైశవం ఉండదు, ఇంకా శిశుదశ ఉండదు, బాలుడే. బాల్యదశ నుంచే ప్రారంభం. అది మహర్షుల యొక్క చరిత్రలు, దివ్య మహర్షుల చరిత్రలు. అలాగే వ్యాసుడు కూడా అలా జన్మించిన వాడు. సత్యవతీదేవి జన్మించిన వ్యాసుడు వెంటనే ఆయన తన పూర్ణమైన మానవాకారం పొందాడు.
తల్లికి నమస్కారం చేసి, అమ్మా నువ్వు ఎప్పుడు స్మరిస్తే నేను అప్పుడు వస్తాను అని విడిపోయాడు ఆయన. కారణజన్ములు రెండు మహానుభావులు. ఆ వేదవ్యాస భగవానుల వారే లేకపోతే ఈ సమస్త సంస్కృత వాంగ్మయం వచ్చేదా? వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఇతిహాసాలు, సమస్త వాంగ్మయం, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, సమస్త సంస్కృత భాష వాంగ్మయం జగత్తంతా కూడా వ్యాసుడి యొక్క అనుగ్రహమే. అలాగే ఇక్కడ ఈ కుంభ సంభవుడైనటువంటి అనిలస్య అనలస్య తేజస్సంభూత అగస్త్య భగవాన్ జలకుంభాత్ ఉద్భూత. అనిలస్య అనలస్య, స్య అంటే యొక్క అని అర్థం అండి. సంస్కృత భాష నేర్చుకోవడం మనకు చాలా అవసరం. చాలాసార్లు మనం ఈ కార్యక్రమంలో, మత్స్యపురాణ కార్యక్రమంలో కూడా చెప్పుకున్నాం. కారణం ఏమిటంటే దివ్య భాష. సంస్కృత భాష లేనిదే మనకు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ, దేవతార్చనలు కానీ, మరి మనం చేసుకునే అభిషేకాలు కానీ ఏవి సాగవు. అన్నీ సంస్కృతంలోనే కదండి ఉంది. కనుక సంస్కృతం రాకుండా మనం ఎలా, భారతీయుడు అయిన తర్వాత తప్పకుండా సంస్కృతం నేర్చుకోవాలి. విదేశీయులు ఎంతోమంది మన దేశానికి వచ్చి నేర్చుకున్నారండి సంస్కృతం. జర్మనీ దేశం నుంచి మ్యాక్స్ ముల్లర్ అనే మహాపండితుడు, ఆంగ్ల భాషలో గొప్ప పండితుడు, జర్మనీలో ఇంకా పండితుడు, ఆయన మన దేశం వచ్చి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ పరిశ్రమ చేసి పండితుల దగ్గర సంస్కృతం నేర్చుకుని స్వరయుక్తంగా వేదం అధ్యయనం చేసి మొట్టమొదటగా వేదాలను గ్రంథాలుగా ముద్రించిన మహానుభావుడు మ్యాక్స్ ముల్లర్ అండి. చూడండి, పాశ్చాత్య దేశీయుడైన పురజున్న సంస్కారంతో మన దేశానికి వచ్చి మన భాష అయిన సంస్కృతాన్ని నేర్చుకుని వేదాలను గ్రంథాలుగా తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి 4 వేదాలను కూడా గ్రంథాలుగా ముద్రింపించిన మహానుభావుడికి మనం ఎంత కృతజ్ఞత పూర్వకంగా నమస్కారం చేయాలి. ఆయనకు రుణపడి ఉన్నాం మనం అందరం. పండితులందరినీ కూర్చోబెట్టాడు ఆయన, మహాపండితులందరినీ కూడా. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసి తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి సస్వర మంత్రాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేయించి ఉదాత్త అనుదాత్త స్వరితాలకు కూడా కొన్ని సూచనలు ఇచ్చి సర్వప్రథమత వేదానాం ముద్రాపణమకరోత్ మ్యాక్స్ ముల్లర్ జర్మన్ దేశీయ. అటువంటి మహానుభావుడు ఆయన. ఇంకా ఎంతోమంది మహాపండితులు మన దేశానికి వచ్చారు, వేదం నేర్చుకున్నారు, సంస్కృతం నేర్చుకున్నారు, మంత్రాలు నేర్చుకున్నారు, ఉపనిషత్తుల్లో ఉన్న విశేషాలు గమనించారు, వాటిని వాళ్ళ భాషల్లోకి అనువాదం చేసుకున్నారు, ఆ విశేషాలు తెలుసుకున్నారు. కానీ మన భారతీయులు మన సంస్కృత భాషను నేర్చుకోవడంలో కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఇది చాలా శోచనీయమైన అంశం. కనుక తప్పనిసరిగా సంస్కృత భాష నేర్చుకోవడం వల్ల వేదాధ్యయనం వస్తుంది, ఉపనిషత్తుల్లో విశేషాలు తెలుసుకోవచ్చు, ఇంకా మరెన్నో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రాణాయామ శక్తి, యోగాభ్యాస తత్వం, ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది సంస్కృత భాష. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఓం ఓం ఓం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ.
ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. పునర్మిలామः ఆగామి భానువాసరే.